ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవ ప్రచోదయాతు. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ సనాతన హిందూ ధర్మ పరిరక్షకులకు సంరక్షకులకు జ్యోతిష అభిమానులకు స్వాగతం పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత జనవరి నెలలో ద్వితీయార్థంలో అనగా 16వ తారీఖు నుండి 1/2024 31/1/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఆ యొక్క నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాళభైరవుడు ఉంటాడు కనుక ఈ యొక్క పుష్యమాసంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరినీ చల్లగా చూడాలని, ఎవరైతే ఏ వృత్తులైతే చేస్తున్నారో విద్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, రాజకీయ, సేవా రంగాల్లో ఉండబడినటువంటి వారందరికీ కూడా సకల అష్టకష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని, అందరిపైన నరదృష్టి నివారణ కలగాలని నరదృష్టి నివారణ కాళభైరవ స్వామివారిని వేడుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో శుక్ర సంచార స్థితి, ధనస్సు రాశిలో కుజుడు మరియు బుధ సంచార స్థితి, మకర రాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి, కుంభరాశిలో శనేశ్వర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 19వ తారీఖున శుక్ర భగవానుడు ధనుసు రాశిలోకి సంచార స్థితి ఈ విధంగా ఉంది. సింహరాశి వారు ఈ పుష్యమాసంలో గురు పుష్యార్క యోగ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వల్ల పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి కనుక ఈ పుష్యమాసంలో గురువారం రోజున పునర్వసు నక్షత్రము పుష్యమి నక్షత్ర సందర్భంగా తెల్ల జిల్లేడు యొక్క వృక్షం దగ్గర ప్రదక్షిణ చేయడము, 6 దీపాలు పెట్టడము, ఎరుపు రంగు క్లాతులో గోధుమలను అలాగనే మీ శక్తానుసారంగా ఏదైనా కూడా నవధాన్యాలను కలిపి మీ మనసులో ఏదైతే కోరిక ఉంటుందో రాసి అందులో ఈ తెల్ల జిల్లేడు వృక్షం మొదలకు కట్టగలిగినట్లయితే మీకు సంపూర్ణ ఆరోగ్య పరిస్థితి, మానసికమైన ఒత్తిడికి దూరం అవడం, మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని విజయం సాధిస్తారు. అలా కుదరలేదు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి, అలా కుదరలేదు పక్షులకు చల్లండి, అలా కుదరలేదు శివుడికి రుద్రాభిషేకం చేసి ఈ యొక్క ధాన్యాన్ని తీసుకుని వెళ్ళి గోమాతకు సమర్పించినట్లయితే మీకు రవి పుష్యార్క యోగము కలుగుతుందని చెప్పి గమనించాలి. మీకు ఇంకనూ సౌకర్యం కలిగింది ఆ తెల్ల జిల్లేడు యొక్క వృక్షాన్ని వేళ్ళ వరకు తీసుకొచ్చి మంచిగా శుద్ధి చేసి ఆ వినాయకుడి రూపాన్ని గృహంలో మీరు ఉంచుకున్నట్లయితే అద్భుతమైన యోగం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే ధనావాకు కుటుంబ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత మీకు అదృష్టానికి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ శుక్రుడు కారణం చేత భార్య చేత భర్త, భర్త చేత భార్య ఒకరినొకరు నిందించుకునే దానికన్నా గౌరవించుకునే ప్రయత్నం చేయండి. స్థిరాస్తులు చిరాస్తులు మీ సొంతం అవుతాయి. అలాగనే సంతాన స్థానంలో కుజుడు మరియు బుధ సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు శీఘ్రమేవ పుత్రిక సంతాన యోగ్యత, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో విజయం మీ సొంతం అవుతుంది. 6వ స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల శత్రువులు పంచి ఉన్నారు, దయచేసి డబ్బులు అప్పు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. స్థిర చరాస్తులు క్రయ విక్రయాలు
కొంతకాలం పక్కన పెట్టుకోవడం యోగదాయకం. సప్తమ స్థానంలో శనైశ్వర స్వామివారు సుక్షేత్రకంగా ఉండడం వలన ప్రేమికులకు మంచి కాలమని, భార్యాభర్తలకు నూతనమైన వ్యాపారాలు పెట్టుబడులు ఆకర్షించడంలో విజయానికి మీరే కేంద్ర బిందువు అవుతారని చెప్పి గమనించాలి. అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు, వివాదాలకు దూరంగా ఉండడం యోగదాయకం. భాగ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన మౌనంగా ఉండడం వలన అంతా మంచే కలుగుతుంది. కనుక ఉన్న దాంట్లో ఆనందపడుతూ మరొక మైలురాయి దాటడానికి ఆధ్యాత్మికమైన భక్తి చింతనతో మీరు ఉండగలిగినట్లయితే రాబోయే కాలం సువర్ణ యుగం. కనుక ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటంత వరకు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. 2024వ సంవత్సరంలో జనవరి నెలలో ద్వితీయార్థం అనగా 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు 18వ తారీఖున శుక్లపక్ష అష్టమి సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని, అలాగే 26వ తారీఖున పుష్యమాస పూర్ణిమ, పునర్వసు నక్షత్రము పుష్యమీ నక్షత్రము రావడం వలన, గురువారం రోజు పుష్యమీ నక్షత్రం రావడం వలన గురు పుష్యార్క యోగము అంటారు. అర్కము అనగా తెల్ల జిల్లేడు యొక్క వృక్షము. కనుక ఆంగ్ల సంవత్సరంలో ప్రారంభ దశలో ద్వితీయార్థంలో ఉన్నాం కనుక మనమందరము కూడా తెల్ల జిల్లేడు వినాయకుడి దగ్గర, శ్వేతార్క గణపతి స్వామి దగ్గర దీపాన్ని వెలిగించడం వలన ఈ సంవత్సరం అంతా కూడా సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే ఈ మనకు 2 గురువారాలు కానీ, పూర్ణిమ రోజు గురువారం రోజు కానీ ఒక పసుపు రంగు క్లాత్లో కానీ టవల్లో కానీ శనగపప్పును బాగా ఉడకబెట్టి లేక నానబెట్టి అందులో మూట కట్టి ఒక 3 ఒత్తులను ఆముదంలో కానీ కొబ్బరి నూనెలో కానీ నానబెట్టి ఇంటి యజమానికి, వాహనాలకు, ఫ్యాక్టరీలకు దిష్టి తీసి బయట వేయడం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగి గురు యోగ్యత కలిగి విద్య, ఉద్యోగ, వివాహ, సంతాన, రాజకీయ, సేవారంగ కార్యక్రమాలు, రాజకీయ రంగ కార్యక్రమంలో అద్భుతమైన గురు యోగ్యత కారణం చేత మీకు రాజసన్మానం జరుగుతుందని చెప్పి గమనించాలి.